మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల రీసెంట్గా నటించిన సినిమా గేమ్ చేంజర్. అయితే కాలం కక్ష కట్టిందో పరిస్థితులు పగబట్టాయి, కానీ గేమ్ చేంజర్ డిజాస్టర్ అయింది. అది గతం జరిగిపోయింది, ప్రస్తుతం కాకపోతే ఆ గేమ్ చేంజర్ ఇతనికి నిజంగా ఒక గేమ్ చేంజర్ అయినో అనిపిస్తుంది. సినిమా కమర్షియాలిటీ పక్కన పెడితే 3 సంవత్సరాలు ఆ సినిమా కోసం ఆయన వర్క్ చేశారు. సో ఇక నుంచి అలా వేస్ట్ చేయకూడదన్న ఆయనలో ఒక మార్పుని తీసుకొచ్చిందా? మీ విశ్లేషణ ఏంటి అంటే రామ్స్ గారు మీరు ఏం చెప్తారు? దీన్ని మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా డీప్ అనాలిసిస్ చేస్తే కానీ మనకి దీనికి సరైన ఆన్సర్ మనకు దొరకదు ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు రోజులు లేవు. ఎందుకంటే చూస్తే కనుక 50వ దశకంలో ఎన్టీఆర్, ఏనరు, కృష్ణ గారు, 300 దగ్గర సినిమాలు ఏదో చేసేసారు. అవును. ఇప్పుడు తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు 100, 110, 150 అలాగా సగాన్ని దిగిపోయారు. వీళ్ళు ఆ సగంలో ఇప్పుడు ఒకప్పుడు చూస్తే 30 సినిమాలు అయ్యే లేదు. ఇప్పుడు ఒక రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, మహేష్ బాబు కూడా ఆయన చిన్నప్పటి నుంచి వచ్చిన మహేష్ బాబు గారు కావచ్చు, ఈ ప్రభాస్ కావచ్చు, వాళ్ళు వచ్చి 2 దశాబ్దాల పైనే మనం ఇప్పుడు ప్రత్యేకించి విశ్లేషించగలిగే అయినా కూడా 25, 29 ఆ మధ్యలో ఉన్నారు అంతే. మొత్తం మీద వాళ్ళు ఇప్పుడు మన అల్లు అర్జున్ ఏదో చూసారు, AA22 అదే పెట్టుకున్నారు. 22 సినిమాలు చూడడానికి చూస్తే 25 ఏళ్ళు గంగోత్రి రోజుల్లోకి వెళ్తే అయిపోయి ఉంటది. వీళ్ళకి అసలే ఆ రకమైనటువంటి పరిస్థితులు, ఎందుకంటే బడ్జెట్ కన్స్టెన్స్ వీళ్ళు చేయలేక అటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సినిమాకి 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 4 ఏళ్ళు ఏంటి మంచి స్టార్డమ్ ఉండి, సక్సెస్ ఉండి, మంచి మంచి డైరెక్టర్స్, ప్రొడక్షన్ ఉండి, ఇంకా మాట్లాడితే వాళ్ళ ప్రొడక్షన్ వాళ్లే చేసుకోదగ్గ కెపాసిటీ ఉండి, వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద తలకాయలు ఉండి, వీళ్ళు ఒక్కడు 25 సినిమాల లోపు, 30 సినిమాల లోపు అంటే చాలా బ్యాడ్. నిజంగా బ్యాడ్, పరిస్థితులు బ్యాడ్. సినిమా ఇండస్ట్రీకి కూడా బ్యాడ్, వాళ్ళ కెరీర్కి బ్యాడ్. మహా అయితే ఇప్పుడు వాళ్ళకి ఒక్కొక్కరికి 40 ఏళ్ళు ఉంది అనుకుందాం, ఇంకో 20 ఏళ్ళు ఎన్ని సినిమాలు వస్తాయి? ఇంకో 15 వస్తాయి. ఇంత చరిత్ర ఉండి వాళ్ళకి అలా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ డైరెక్టర్స్ ప్రాబ్లమా, లేదా వీళ్ళు వాళ్ళ వెనకాల తిరిగే ప్రాబ్లమా, ఏదో రామ్ చరణ్ తేజ్ ఒకళ్ళని కాదు, ఇక్కడ మీరు క్వశ్చన్ గేమ్ చేంజర్ అడిగారు కాబట్టి డెఫినెట్ గా ఇటువంటి ప్రక్రియ ప్రభాస్ లో ఒకసారి వచ్చింది అనుకున్నాను. నాకు ఎలా అనిపించింది అంటే, ఇప్పుడు ప్రభాస్ బాహుబలికి చాలా ఏళ్ళు ఇచ్చేసాడు, అంకితం అయిపోయాడు, 5 సంవత్సరాలు రాజమౌళికి. అది అయిన తర్వాత ఒక ఆయన మనసులో చేంజ్ ఏదో వచ్చినట్టుంది. కొంచెం ఎక్కువ సినిమాలు చేద్దాం, ఎక్కువ సినిమాలు రిలీజ్ చేద్దాం, మనం ఎక్కువ కష్టపడతాం, ప్రొడక్షన్ లో 2 అట్లీస్ట్ బయట 4 సినిమాలు, 2 సినిమాలు చేస్తానని అమ్మాయిలు మాట ఇచ్చాడు. అభిమానులకే మాట ఇచ్చేసాడు. ఆ పద్ధతిలోనే చేసుకెళ్తున్నాడు మనిషి. ఈ సంవత్సరంలో 2 సినిమాలు చేయాలి, 2 రిలీజ్ అవ్వాలి, ఇది పెట్టున్నాడు. అలాగా రామ్ చరణ్ తేజ్ కూడా ఏంటంటే, ఒకప్పుడు జెంటిల్మెన్ శంకర్ డైరెక్టర్ గారు, ఆయన భారతీయుడు శంకర్, ఆయన చేతిలో కొంతమంది డైరెక్ట్ లో చేయాలని మన ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం డైరెక్షన్ చేస్తే ఇళయరాజా మ్యూజిక్ కావాలి, రెహమాన్ మ్యూజిక్ కావాలి, అలా టెక్నీషియన్ అలా కోరుకుంటాం. హీరోలకి మంచి అలాగా వాల్యూస్ ఉన్న డైరెక్టర్, నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న డైరెక్టర్, ఆ కోణంలో ఒక మాట వినాలి, మళ్ళీ వినపోతాడు. అక్కడ బ్యాడ్ లక్ ఏంటి, కమల్ హాసన్ సీనియర్ నటుడు కాబట్టి అదేదో భారతీయుడు 2 అనే సినిమా ఆ బిజీలో శంకర్ ఉండడం, ఆయన వీళ్ళు ఖండించే పరిస్థితి లేకపోవడం, కొన్ని శంకర్ సినిమా భారతీయ 2 హిట్ అయినా పోయేది, అది కాస్త డిజాస్టర్ అయింది. దాని ప్రభావం కూడా నెక్స్ట్ సినిమా డెఫినెట్ అంతో ఇంత పడుతుంది. శంకర్ సినిమా అంటాం మనం, అయితే నెత్తి నెట్టుకుంటాం, లేకపోతే కింద వేసి కొడతాం అన్నట్టుగా ప్రేక్షకులు ఉంటారు. అక్కడ ఈ గేమ్ చేంజర్ అయిన తర్వాత ఎవరు చెప్పినా ఏం చెప్పినా, ఏదైనా వేరే కథలు అందామని ఆ కథలు చెప్పే డైరెక్టర్ కానీ, ఆ ప్రొడక్షన్ యూనిట్స్ కానీ ఎప్పుడు ఇస్తారు డేట్ లేదు, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏదైనా ఒక టార్గెటెడ్ గా ఉంటే ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుంది, 1 నెల 2 నెలలు అటు ఇటు అవుతుంది. ప్రతి సినిమా 4-5 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు పెడితే అది చాలా ఆర్టిస్టులకి కష్టం, వాళ్ళ అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ తర్వాత 3 ఏళ్ళు వెయిట్ చేసిన రిజల్ట్ నిరాశగా ఉంటే ఇంకా జారిపోతుంది. సో ఇప్పుడు ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఏదైనా అనుభవం వస్తే కానీ ఏమీ తెలియదు అంటారు కదా. ఏదో ఊహించకుండా సినిమా బాగుంది, టైటిల్ గేమ్ చేంజర్ బాగుంది, ఏదో రకరకాల మంచి మాటలే మనం తీసుకుంటాం, పాజిటివ్ సైన్స్ తీసుకుంటాం. తీరకపోతే రిజల్ట్ అలా వచ్చేసరికి ముఖ్యంగా అంత కష్టపడి న్యూస్ లో పడి, ముఖ్యంగా ఆయన న్యూస్ లో పెడతాడు, అభిమానులు అయ్యో మా హీరో గారి సినిమా అవ్వాలనుకుంటున్నా. ఆ పాయింట్ లో ఇది కరెక్టే ప్రతి ఒక్కడికి. ముఖ్యంగా ఇక్కడ రామ్ చరణ్ కూడా వచ్చి ఇలా కాదు వేరే వాడితో చేద్దాం, ఇది ఈ పాయింట్ కరెక్ట్ కాదు, కనీసం 2 ఏళ్ళలో 3 సినిమాలైనా మనం చేసేయాలి, ఏదో పెట్టుకుంటారు. ఏడాదికి ప్రభాస్ పెట్టుకుంటారు, 2 సినిమాలైనా రావాలి. ఏదైనా ఇలా ఇంత వెయిటింగ్ మనకి మంచిది కాదు, మన కెరీర్కి మంచిది కాదు. ఎందుకంటే అలాగా ఉండే కొద్ది మరుగున పడిపోయినట్టు వాళ్ళే తెరమరుగున పడిపోతారు.
మూడేళ్ళకి హీరో కనబడిపోతే ఎంతసేపు టీ కొడతాడు ఫ్యాన్ అయినా ప్రజలైనా. అవును. అందులో ఆ గేమ్ చేంజర్ ఏం గుర్తు ఉండదు. ఆ గేమ్ చేంజర్ కి వెళ్ళి ఉండరు అందరూ జనం. హార్డ్కోర్ ఫ్యాన్ వెళ్తే వెళ్ళి ఉండొచ్చేమో. సెకండ్ రెండో రన్ ఏమి ఉండదు. సో ఈ పాయింట్ లో మన కనపడుతున్న మాటలు ఏంటంటే ఇప్పుడు పెద్ది ఆ బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది అనేది ఒక ప్లేయర్ గా అదేదో క్రికెట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అదేదో వచ్చే మంచి అదేదో బాగున్నట్టుగా ఉంది. తర్వాత యూట్యూబ్ షేక్ అయింది. దాంతో ఆ టైంలో ఐపీఎల్ కూడా రావడంలో అది క్రికెట్ బాగా వేడిగా ఉన్న టైంలో ఇచ్చారు. ఇవేంటి అతను గెటప్ అది కూడా రగ్గడ్ గా ఉంది. క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లో మనం ఒకసారి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే లగాన్ ఏదో ఒక సినిమా ఇలాగ పల్లెటూరులో క్రికెట్ ఇదంతా క్రికెట్ స్పోర్ట్స్ స్పిరిట్ ఇవన్నీ కలిసి వస్తాయి. అది చేస్తున్నాడు సినిమా కథాంశం మనకు పూర్తిగా తెలియదు. తర్వాత ఈయనకి మంచి బ్రేక్ ఇచ్చిన రంగస్థలం సుకుమార్ దాంట్లో కూడా బాగా ట్యూన్ అయినట్టుగా ఆ టైంలో రంగస్థలం అతని కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్. ఒక విధంగా ఆయనలో ఒక నటుడిని బాగా పూర్తి స్థాయిలో నటుడు బయటకు తీసుకొచ్చిందట. అందులో ఆ చెవుడు నట్టు వాడిగా పల్లెటూరులో ఎన్నో ఎమోషన్స్ ఎన్నో షేడ్స్ ఎన్నో గుర్తొస్తాడు. అది అతను పెద్ద హీరో గారి అబ్బాయి అను లేకపోతే పెద్ద స్టార్ అను మెగా పవర్ లేదు కనపడలే క్యారెక్టర్ కనపడతాడు. ఇందాక వీరిని నువ్వు చెప్పినట్టు ఆ క్యారెక్టర్ అలాంటి సుకుమార్ డైరెక్షన్ లో కూడా ఒక కథా చర్చ జరుగుతున్నట్టు. అంటే ఇక ఈ కసి పెరిగి ఇక మనం రెడీగా కుదురుతాం. ఒకేసారి 2 షూటింగ్లు ఉన్నా పర్లేదు, వాళ్ళకు ఒక షెడ్యూల్ వీళ్ళకొద్దాం అలాగే ఏవో తీసేసుకుంటుంటాడు. దేనికి ఆలోచించాలి? మంచి డైరెక్టర్లు మంచి కథలతో వస్తే అప్రోచ్ అయితే ఇలాగ ఇది అయ్యేంత వరకు అది చేయను అని మన గేమ్ చేంజర్ లో చేసినట్టు ఆ పనులు ఇంకా చేయకపోవచ్చు. గేమ్ చేంజర్ ఇది అవుతే కానీ అది చేయను, దీంట్లోనే ఉంటాను దీంట్లో అలా కుదరదు. ఎందుకంటే ఇంత ముందు జనరేషన్ లో కూడా చూస్తే ఇప్పుడు పాత జనరేషన్ నాగేశ్వర గారు ఎన్టీ రామారావు వదిలేసిన చిరంజీవి గారు వాళ్ళ దాంట్లో చూసినా ఒక్కొక్కసారి 3-4 సినిమాలు దీంట్లో ఉన్న సెట్స్ మీద ఉండడం. 3 షిఫ్ట్లో చేసిన కృష్ణ గారు చెప్పుకుంటారు రోజు మొత్తం 24 గంటలు పనిచేసేవాడు. సంవత్సరం 12 సినిమాలు 18 సినిమాలు ఏదో రికార్డ్ అనుకుంటాయి గుర్తులే కానీ ఆఖరి చిరంజీవి గారు కూడా 10 సినిమాలు కూడా రిలీజ్ అయిన ఉన్నాయి. కృష్ణ గారు అలాంటి వాళ్ళు అయితే ఒక సంక్రాంతికి 2-3 సినిమాలు ఆయన సినిమాలు ఆయనకి కాంపిటీషన్ లో పడ్డారు. అంతలా చేయపోయిన వీళ్ళు సంవత్సరానికి 1-2 చేయకపోతే భయపడుతున్నట్టుగా ఉంటుంది చూసేవాడు. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఫ్లరిష్ గా ఉంటుంది, ఎప్పుడు పచ్చగా ఉంటుంది. వీళ్ళంతా మరి కొత్తగా వచ్చే యాస్పిరేషన్ డైరెక్టర్స్ కానీ ఆల్రెడీ సక్సెస్ఫుల్ హీరో కొంచెం ఎలా వెయిట్ చేస్తారు. ప్రొడక్షన్ యూనిట్స్ ఎలా పెద్ద పెద్ద ఖాళీగా ఉంటాయి. అలాగే చూస్తే ఇప్పుడు పెద్ది సుకుమార్ మూవీ త్రివిక్రమ్ తో కూడా పైన దాదాపు అవుతుందని టాక్స్ వినపడుతున్నాయి. ఇలాగే వాళ్ళకి పెద్ద హీరోలు అనేసరికి బిజినెస్ బాగుంటుంది, అభిమానులు బాగుంటాయి. ప్రొడక్షన్ హౌసెస్ ముందే ఉంటాయి. 10-15 ప్రొడక్షన్ హౌసెస్ ఎప్పుడు వెళ్తే చేయడానికి బడ్జెట్ మూవీస్ మంచి మూవీస్ చేయడానికి రెడీగా ఉంటారు. వీళ్ళకి ఆ కథ నచ్చి డైరెక్టర్ అది ఇది నచ్చితే డెఫినెట్ గా ఆ రకంగా చూస్తే ఈ గేమ్ చేంజర్ మూవీ బొట్టిగా వేసిందని చెప్పాలి. సెలక్షన్ రాంగ్ గేమ్ చేంజర్ కెరీర్ గేమ్ చేంజర్ అనొచ్చు. అంటే అందులో వాళ్ళు ఈయన కూడా అంత ఉండిపోవడం కారణం ఏంటంటే అందులో నేను కూడా చూడలే నాకు సాహసం చేయలేకపోయాను. అంత వాళ్ళ మనిషి అయినా చేయలేకపోయాను. శంకర్ గారి మీద చాలా అప్పటికే భారతీయ 2 ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడి చూడలేకపోయి ఉండొచ్చు. అయితే చూసేవరకు వెళ్ళిపోయిందేమో కూడా నాకైతే తెలియదు. ఈ మాట ఎందుకు చెప్తుంటే అందులో ఆయన ఏదో పార్టీ నాయకుడు నేను చూడలే, నువ్వు చూసుంటావు ఇవన్నీ. దాంతో పవన్ కళ్యాణ్ సంబంధించి అప్పుడు జనసేనకి ఈ క్యారెక్టర్ ఏదైనా హెల్ప్ అవుతుందని ఏవో కొన్ని మాటలు వినపడ్డాయి. అక్కడ ఆ హెల్ప్ ఏమి మనకేం కనపడలే. అందువల్ల అన్ని రోజులు ఇచ్చేసేయడం కూడా ఒక 3 సంవత్సరాలు కాలం అంటే సినిమా కాల్ షీట్లు ఇలాంటి పెద్ద హీరోలు అర్థం మాట స్టార్స్ వీళ్ళు ఒక సినిమాకి 80 నుంచి 100 కాల్ షీట్లను ఇవ్వాలి సాంగ్స్ బైట్స్ అన్ని కలిపి. సంవత్సరం అంటే 60 రోజులు తీసేసిన కథ చేసేసరికి 3 సినిమాలకి కంఫర్ట్ గా చేయొచ్చు. అది లేకుండా 3 ఏళ్ళు అంటే 9 సినిమాలు మిస్ అయినట్టు వాళ్ళ పద్ధతి ప్రకారం లెక్కేసుకున్నాం. 100 కాల్ షీట్లు లెక్కేసుకున్నాం. రిలాక్స్ గా చేయాలన్నా సంవత్సరానికి 3 సినిమాలు అన్నారు. 3 సినిమాలకు ఒకటి అది మరి ఏం చేస్తాం. సంవత్సరానికి ఒకటి అనుకుంటేనే వాళ్ళ కెరీర్ లో 20 సినిమాలు వస్తాయి. అలాగని వీళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఇస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఫ్లెక్సిబుల్ గా చేస్తే వాళ్ళ దృష్టిలో పెట్టుకునే క్యారెక్టర్ చేస్తారు రైటర్స్ డైరెక్టర్స్ అందరూ కూడా. నిజంగా రామ్ చరణ్ ఒక్కడికే కాదు ఇక్కడ మనం మాట్లాడుకున్నది. రామ్ చరణ్ క్యారెక్టర్ లో కెరీర్ ఇలా అయింది అనే విశ్లేషణలో భాగంగా అనుకుందాం. ఆయన లైఫ్ లో చేంజ్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు దేనికి వెనకాడాలి? వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ చూసారు, స్టార్డమ్ చూసారు, వాళ్ళు మంచి పవర్ఫుల్ గా. ఎందుకంటే రామ్ చరణ్కి ఈ పరిస్థితి రావడం మరీ దురదృష్టం. ఎందుకంటే RRR లో గ్లోబల్ స్టార్ గ్లోబల్ అవార్డ్స్ కూడా అందుకున్న సినిమా. RRR లో కూడా ఒక 10 బేసిక్ ఈయనకి పేరు ఎక్కువ తెచ్చారు సినిమా మొత్తం మీద.
ఒక 10%, అవును. 10%. అవును. కాబట్టి అసలు వెనకం చేయాల్సిన అవసరం లేదు. ఒకే టైంలో వాళ్ళ ఫాదర్ లాగా 3-4 సినిమాలు చేసినా తప్పలేదు. ఎందుకంటే రిలీజ్ డేట్స్ ఎలా చూసుకుంటారు, పొటెన్షియల్ ఉందండి అన్న, ఆ బిజినెస్ ఉంది ఆయన మీద, పొటెన్షియల్ చేయడానికి కెపాసిటీ ఉంది. తర్వాత ఏజ్ ఇప్పుడు 40 ఏళ్ళు ఉండొచ్చేమో నేను చెప్పిన జనరేషన్ దాటే కొద్దీ కొన్ని అడ్వెంచర్ సినిమాలు, యాక్షన్ సినిమాలు చేయడానికి ఇబ్బంది కలగచ్చు అంటున్నా. అంటే గేమ్ చేంజర్ సినిమా ఇది అంటే ఇప్పుడు శంకర్ గారు తప్ప ఒప్ప అని మాట్లాడేంత పెద్దవాళ్ళం మనకు కాదు, కానీ ఈయన అలా కూర్చోవడం తప్పు. ఎందుకంటే ఆ మధ్యలో ఎక్కడ విన్నట్టు గుర్తు దిల్ రాజు గారు అన్నట్ట ఈ మధ్య కూడా డైలాగ్ అని, బాబు నువ్వు ఇలాగా మొత్తం టైం అది చేసుకోకు, ఆయన ఇలా ఇంకో సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు కాబట్టి నువ్వు కొన్ని ఒప్పుకోవచ్చు అని కూడా నేను సలహా ఇచ్చాను బాబుకి అని చెప్పి కూడా ఎక్కడ ప్రెస్ మీట్ లో విన్నాను. ఈయన ఇంటర్వ్యూలో దిల్ రాజు గారు గేమ్ చేంజర్ గురించి ఈ మధ్య సిరీష్ వీళ్ళు ఏదో మాట్లాడేసి ఒకదానికి ఒకటి మాట్లాడేసి నేల ఖర్చుకుని సారీ చెప్పి మా ఉద్దేశం ఇవి జరిగాయి. ఈ మధ్య గేమ్ చేంజర్ గురించి జరిగాయి. ఏ సినిమా ఇది, నితిన్ రెడ్డి ఇది సినిమా వచ్చినప్పుడు తమ్ముడు, ఆ తమ్ముడు గురించి చెప్పడం మనిషి తమ్ముడికి గేమ్ చేంజర్ మాట్లాడడం గేమ్, ఈయనేమో మా తమ్ముడికి ఏం మాట్లాడడం రాదంటాడు ఈ అన్నయ్య దిల్ రాజు అన్నయ్య, దిల్లు అన్నయ్య, ఆయన అలా చెప్తాడు. అంటే అది చేసుకోమని చెప్పాడు. చెప్పడం అంటే ఈ రోజు తెలియాలి, నువ్వు ఈ పని చేసుకుని నీకు చెప్తానా లేట్ అవుతుందంటే నేను వెళ్తాను అంటాం కదా మనమే మామూలుగా. కానీ అతను ఏదో ఉద్దేశం అనుకుంటే ఏదో జరిగింది. అంటే ఇది నిజంగా రామ్ చరణ్ తేజ్ లైఫ్ లో ఒక గేమ్ చేంజర్ సిచ్యువేషన్. అంటే మంచి పాయింట్ ఇది. ఆయన దగ్గర మంచి సినిమా రావాలని మన అందరూ ఆశ, అభిలాష, ఫ్యాన్సే కాదు. ఎందుకంటే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మంచి సినిమాకి ఒక ఊత ఉండదు, దమ్మున్న సినిమాలు వస్తాయి రామ్ చరణ్ తేజ్ కూడా. ఏదో నెపోటిజం చేయాలని చెప్పి అతను నెపోటిజం స్టార్ లేడు. మంచి పొటెన్షియల్ ఉన్న హీరో కొట్ర అన్నట్టుగా అక్కసి అది మగధీర చూస్తే అదో టైపు, రంగస్థలం చూస్తే అదో టైపు, RRR లో ఒక టైపు, గంగిగోపాల్ గరుడేంచాలన్నట్టుగా ఆ 20-30 సినిమాల్లోనే 10-15 సినిమాలు వచ్చేస్తాయి. సినిమా వచ్చేసాయి. అందుకే ఎక్కువ ఆశిస్తాం. బాగా చేసేవాడు రోహిత్ శర్మ నుంచి, విరాట్ కోహ్లీ నుంచి ఎక్కువ రన్స్ ఆశిస్తే ఎందుకు కొడతారు కాబట్టి. అలాగే ఇతని గురించి ఆలోచిస్తారు కాబట్టి ఇతను చేంజ్ అనేది రావాలి. ఎందుకంటే మనం చెప్పిన మాట కదా, బాబే చెప్పాడు మార్పు రావాలంటుండేవాడు పవన్ కళ్యాణ్ గారు. దీనిలో మార్పు వచ్చింది, మంచి సినిమాలు వస్తాయి అందరూ చెప్పచ్చు.